రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు, పొంగి పొర్లుతున్న వాగులు, ప్రాజెక్టులకు వరద. ఓరుగల్లు నగరంలో జలమయమైన కాలనీలు, మోకాలు లోతు వరద నీటితో ఇళ్లకే పరిమితమైన జనం. పరిశ్రమలున్న గుర్తింపుకు నోచుకోని మనుగూరు, గత పాలకుల నిర్లక్ష్యంతో ఏళ్లుగా కనిపించని అభివృద్ధి. ఖమ్మం సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ కేంద్రంలో ఆహ్లాదం, 6 పదుల వయసులో వృద్ధులకు గుబులు లేని జీవితం. మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో వైద్య బృందం సేవలు, వర్షం లెక్క చేయకుండా వాగులు వంకలు దాటి గర్భిణీలకు వైద్యం. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ప్రాజెక్టులకు వరద తాకిడి పెరిగి జలకళ సంతరించుకుంటున్నాయి. రైతులు పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో పొలాల్లో నీరు నిండి పంట నష్టం జరిగింది. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లో లెవెల్ వంతెనలపై వరద నీరు పారుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. చెరువులు, వాగులు నిండడంతో వ్యవసాయ పనులను వేగవంతం చేశారు. జిల్లా వ్యాప్తంగా వరి నాట్లు ఊపందుకున్నాయి. భారీ వానలతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. గోదావరి బేసిన్తో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న వానలకు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో కొనసాగుతోంది. అటు కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు నిజాం సాగర్, పోచారం ప్రాజెక్టులకు కూడా ఇన్ఫ్లో కొనసాగుతోంది. శ్రీరామ్ సాగర్లోకి వరద ప్రవాహం పెరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు 4 గేట్లు ఎత్తి 16,000 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరికి వదిలారు. దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆళ్లపల్లి మండలం అనంతోగు సమీపంలోని కిన్నెరసాని వాగు దాటుతుండగా సమ్మయ్య అనే రైతు దుక్కి దున్నే ఎద్దు గల్లంతైంది. వరదలతో పంట భూములు మునిగిపోయాయి. భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉపనదుల నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. 21 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక రేపటికి భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 53 అడుగులు దాటే ప్రమాదముందని హెచ్చరించింది కేంద్ర జలవనరుల సంఘం. ఎడతెరిపి లేని వర్షాలకు మనుగూరు సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. మనుగూరు ఏరియాలోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో ఓపెన్ కాస్ట్లలో పనిచేసే వాహనాలు, మిషన్లు ఎక్కడికక్కడే నిలిచాయి. దీంతో రోజుకి 36,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మనుగూరు ఏరియాకు 33 కోట్ల వరకు నష్టం జరిగిందని అంటున్నారు అధికారులు. ములుగు జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు పంట పొలాలు మునిగిపోతున్నాయి. వరద ముంపు మండలాల్లో మంత్రి సీతక్క పర్యటించారు. ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరు నాగారం, వాజేడు మండలాల్లో వరద ముంపు గ్రామాలను పరిశీలించారు. గోవిందరావుపేట మండలంలో దయ్యాలవాగు వరద ప్రవాహాన్ని పరిశీలించారు మంత్రి. ఆ తర్వాత తాడ్వాయి మండలం నార్లాపూర్, మేడారంలోని జంపన్న వాగుల దగ్గరకు వెళ్లారు. జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరీష్ మంత్రి టూర్లో ఉన్నారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి, అధికారులు. రామప్ప దేవాలయంలో పైకప్పు నుంచి వర్షపు నీరు కురుస్తోంది. ఆలయంలోని పైకప్పులో గ్యాప్స్ ఏర్పడడంతో వాన నీళ్లు రాతి స్తంభాల నుంచి కక్షాసన ప్రదేశంలోకి చేరుతున్నాయి. దీంతో తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నారు అధికారులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చింది. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి దగ్గర ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్ మెట్లు పూర్తిగా మునిగిపోయాయి. తుమ్మిడిహెట్టి పల్లె ప్రకృతి వనం జలమయమైంది. అటు బెజ్జూరు మండలంలోని 3 గ్రామాల చుట్టూ ప్రాణహిత నది బ్యాక్ వాటర్ రావడంతో తలాయి, భీమారం, తిక్కపల్లి గ్రామాలు 2 రోజులుగా జలదిగ్బంధమయ్యాయి. చింతలమానేపల్లి మండలంలోని దిందావాగు ఉధృతంగా ప్రవహించడంతో 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రాణహిత నది నీరు ఒడ్డుపై నుంచి పంట పొలాల్లో చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కాళేశ్వరంలోని త్రివేణి సంగమం, మేడిగడ్డ, అన్నారం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కడెం, కొమరం భీం, స్వర్ణ ప్రాజెక్టుల్లో చేరుతున్న వరదతో నీటిమట్టం పెరుగుతోంది.
ఈ ప్రాజెక్టుల వరద గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మత్తడి వాగు ప్రాజెక్టులోకి వరద చేరుతోంది. కడెం, కొమరం భీం ప్రాజెక్టులో చేరుతున్న వరద నీటిని 3 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొమరం భీం అడా ప్రాజెక్టు ఆనకట్టకు పాలిథిన్ కవర్ కప్పారు అధికారులు, సిబ్బంది. వరద పోటెత్తి ఆనకట్ట చివరి భాగం కూలుతోంది. ప్రాజెక్టుకు మరింత ఇబ్బంది రాకుండా ఇంజనీర్లు భారీ కవర్ను ఆనకట్ట పొడవునా కప్పారు. అడా ప్రాజెక్టును సందర్శించారు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు. బ్రిడ్జిల దగ్గర బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలోని చెరువులు, కుంటలకు జలకల వచ్చింది. కుంటాలతో పాటు గాయత్రి, పొచ్చెర వాటర్ ఫాల్స్ కు వరద వస్తోంది. కుంటాల ఫారెస్ట్ లోని సహజ సిద్ధమైన వాటర్ ఫాల్స్ కు పర్యాటకుల రష్ పెరిగింది. భారీ వర్షాలు, వరదలతో కొన్ని వాటర్ ఫాల్స్ సందర్శనపై ఆంక్షలు పెట్టారు అధికారులు. నేరడిగుండ మండలంలో గాయత్రి, పొచ్చెర జలపాతాల దగ్గరకు టూరిస్టులను అనుమతించడం లేదు. ఈ జలపాతం అందాలను చూడాలంటే 408 మెట్లు కిందికి దిగాల్సి ఉంటుంది. వరద ఉధృతి ఉన్న సమయంలో ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉన్నందున పర్యాటకుల భద్రత కోసం ఆంక్షలు విధించామంటున్నారు అధికారులు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ అయిపోయారు. మరోవైపు ప్రాజెక్టులకు వరద కంటిన్యూ అవుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద చేరుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు 27 గేట్లు ఎత్తివేశారు. 138,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు అధికారులు. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో మొత్తం 11 యూనిట్లలో 435 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని జెన్కో అధికారులు కొనసాగిస్తున్నారు. జూరాల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. జగిత్యాల జిల్లాలో 3 రోజుల నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. చెరువులు, కుంటలు నీటితో నిండి జలకలను సంతరించుకున్నాయి. జగిత్యాల రూరల్ మండలం మోతె చెరువు, కొడిమ్యాలలోని పోతారం చెరువు, రాయికల్ పెద్ద చెరువు మత్తడి దుంకుతున్నాయి. కడెం ప్రాజెక్టు నుంచి నీటిని వదలడంతో గోదావరి తీర ప్రాంతాలైన రంగసాగర్, మంగేల, కమ్మనూరు, చిత్రవేణుగూడెం, రేకులపల్లి, చిన్న కొలువై గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చెరువులు, వాగుల దగ్గరికి ఎవరూ వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రకృతి ప్రేమికులను, పర్యాటకులను కట్టిపడేసే ఆహ్లాదకరమైన జలధారలతో పాండవుల గుట్ట సందడి చేస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని పాండవుల గుట్టలో జలపాతం కనువిందు చేస్తోంది. జలపాతం చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. పచ్చని అడవులను, పైనుంచి జాలువారే నీటిధారలను చూస్తూ పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సెక్రటేరియట్లో మంత్రి దామోదర్ రాజనరసింహ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అడిషనల్ బడ్జెట్ ఖర్చు అవుతుంది. దానికి తోడు 163 కొత్త కోర్సు, ఏ కోర్సు అయితే గతంలో 2007 నుంచి 2023 వరకు లేకుండానో ఆ కోర్సు కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ అదనపు ఖర్చు 438 కోట్లు. ఓవరాల్గా ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి సంబంధించి అడిషనల్ ఎక్స్పెండిచర్ 600 కోట్లు. చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూ ఉండే, రేట్లు రివైజ్ చేయాలి, ఆ ప్రొసీజర్ని బట్టి, కోడ్ని బట్టి. కొన్ని ప్రొసీజర్లకు 50% పెరిగింది, 40% పెరిగింది. కొన్ని ప్రొసీజర్లకు 25% పెరిగింది. యావరేజ్గా 20% పెంచడము అంటే హెల్త్ సెక్టార్ని ప్రత్యేకంగా సామాన్యుని కాపాడుకోవాలి. దానికి తోడు 5 లక్షల నుంచి 6 లక్షల వరకు ప్రతి కుటుంబానికి హెల్త్ పరంగా ఓ ఫ్యామిలీ పైన వెచ్చించాలి.
ఈ కొత్తగా యాడ్ చేసిన ప్రొసీజర్స్ కాస్ట్లీ ప్రొసీజర్స్, ట్రాన్స్ప్లాంటేషన్సే కానీ ఇతర అంశాలే కానీ ఇతర ట్రీట్మెంట్సే కానీ ప్రొసీజర్ కొద్దిగా కాస్ట్లీ ప్రొసీజర్స్. ఆ ప్రొసీజర్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు ఈ ట్రస్ట్ ద్వారా సుమారు 5.5-6 లక్షల మందికి ఆరోగ్యరీత్యా ప్రభుత్వం బాసటగా ఉంది. మళ్ళీ కొత్త ప్రొసీజర్స్, కొత్త కోడ్స్, అడిషనల్ ఎక్స్పెండిచర్ తోటి సుమారుగా 1.5 కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోబోతున్నది. ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ ఆరోగ్యశ్రీ అని ఎందుకు పిలిచామంటే, ఆరోగ్యశ్రీ అనే కాన్సెప్ట్ 2007లో ఓ ఇన్సూరెన్స్ స్కీమ్గా తీసుకురావడము, ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ మళ్ళీ దాన్ని మార్చి అష్యూరెన్స్ అంటే గవర్నమెంట్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదవాన్ని ఆరోగ్య బాధ్యత మాది అని ప్రభుత్వం ఆనాడు నిర్ణయం చేసింది. ఈనాడు సుమారు 79 లక్షల మందికి కుటుంబాలకు 79 lakh ఫ్యామిలీస్ ఆరోగ్యపరంగా ఆదుకుంటుంది, ఆ దిశగా ముందుకు పోతుంది. ఈ రేట్స్ రివిజన్ కొత్త ప్రొసీజర్స్ తోటి ఇంకొక 1.5 మందిని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ద్వారా ఆదుకోబోతున్నాం. అందుగురించి ఈరోజు మా తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్సే కానీ తెలంగాణ హెల్త్ కేర్ అసోసియేషన్ కానీ వాళ్ళందరినీ ఆహ్వానించడము, వాళ్ళు రావడము, మీడియాకి ఈరోజు 2 జీవోలు ఇష్యూ చేయాలి. రేట్స్ రివిజన్ ఒకటి, కొత్త ప్రొసీజర్తో ఒకటి అని ఒక సదుద్దేశంతో తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రజలైతే ప్రభుత్వాన్ని ట్రస్ట్ని నమ్ముతారు, మరొక శుభవార్త తెలియజేయాలని చెప్పి ఈ మీడియా ఈరోజు ఆహ్వానించడం జరిగింది. మీ ద్వారా తెలంగాణ సమాజానికి ఇది తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1 minute. మూడు 4 రోజుల పాటు కురిసిన వర్షాలు కరీంనగర్ జిల్లా రైతుల్లో సంతోషం నింపగా అనేక చోట్ల రోడ్లు, వంతెనలకు గండ్లు పడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ముసురు వానలు మాత్రమే కురియడంతో ఇంకా ప్రాజెక్టుల్లోకి పెద్దగా ఇన్ఫ్లో రావడం లేదు. చెరువులు, కుంటల్లో మాత్రం నీరు చేరి జలగలను సంతరించుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురిసిన వర్షాలు కరీంనగర్, జగిత్యాల జిల్లా రైతులకు మేలు చేశాయి. ఎండిపోయిన చెరువులకు ప్రాణం వచ్చినట్లయింది. ముసురు వానలతో కాలువలు సెలయేళ్లు పారుతుండటంతో నీరంతా సమీప చెరువులు, కుంటల్లోకి చేరి జలవనరులకు కొత్త కల వచ్చినట్లయింది. జమ్మికుంట, వీణవంక దగ్గర మానేరు వాగులోని చెక్ డ్యాంలు నిండి మత్తడి దూకుతున్నాయి. జిల్లాలోని జమ్మికుంట, వీణవంక, హుజూరాబాద్, శంకరపట్నం లాంటి మండలాల్లో పలు చోట్ల చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయి.
హుజూరాబాద్ సమీపంలోని చిలుకవాగు పొంగుతోంది. మరోవైపు చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి దగ్గర ఎల్లమ్మ వాగు ప్రవహిస్తుండటంతో అటు కోహెడ ఇందుర్తి మధ్య వంతెన మీదుగా నీరు పారుతోంది. మరోవైపు వరి నాట్లు ఊపందుకున్నాయి. పత్తి మొక్కజొన్న లాంటి ఆరుతడి పంటలకు ఇక డోకా లేనంతగా వర్షాలు పడ్డాయి. అయితే అక్కడక్కడ రేగడి నీళ్లలో నీరు నిలిచి పత్తి పంటలకు కొంత నష్టం కలిగించాయి వానలు. వాగులు చెరువుల సమీపాల్లోని పంట పొలాల్లోకి వరద నీరు చేరి పలువురు రైతుల పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో కురిసిన వర్షాలు ప్రాజెక్టులకు మాత్రం పెద్దగా మేలు చేయలేదనే చెప్పాలి. జిల్లాలోని లోయర్ మానేరు డ్యాంలో కేవలం 5.2 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ ప్రాజెక్టులోకి మోయతొమ్మిద వాగు నుంచి కేవలం 956 క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రమే వస్తోంది. భారీ వర్షాలు ఎగువ భాగంలో కురిసి మిడ్ మానేరులోకి నీరు వచ్చి అక్కడ గేట్లు ఎత్తితే తప్ప లోయర్ మానేరులోకి నీరు వచ్చే పరిస్థితి లేదు. లేదంటే ఎస్ఆర్ఎస్పీ నిండితే కాకతీయ కాలువ ద్వారానైనా ఈ ప్రాజెక్టులోకి నీరు రావాలి. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఈ వర్షాలు కంటిన్యూ అయితే లోయర్ మానేరు ఆగస్టు మొదటి వారం నాటికైనా నిండుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. జగిత్యాల జిల్లాలో కురిసిన వర్షాలతో చెక్ డ్యాంలు జలపాతాలను తలపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం, కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్ మండలాల్లో అనేక వాగులు పారుతున్నాయి. వాటిపైన నిర్మించిన చెక్ డ్యాంలు నిండి మత్తడి దూకుతున్నాయి. బిర్పూర్ మండలంలోని రోళ్ల వాగులోకి వరద నీరు చేరడంతో ప్రాజెక్టుల్లో నీరు 10 అడుగులకు చేరింది. జగిత్యాల రూరల్ మండలం మోతి చెరువు, కొడిమ్యాల సమీపంలోని పోతారం చెరువు, రాయికల్ పెద్ద చెరువు మత్తడి దూకుతున్నాయి. కడెం ప్రాజెక్టు నుంచి నీటిని వదలడంతో గోదావరి తీర ప్రాంతాలైన రంగసాగర్, మంగేల, కమ్మునూరు ప్రాంతాల వాసులు గోదావరి తీరంలోకి రావద్దని అధికారులు హెచ్చరించారు. పొద్దున్న నుంచి 7 గంటల నుంచి ఒక 3 క్వింటాల చేపలు పట్టినాం. మంచిగా ఫ్రెష్ చేపలు తినడానికి, కొంత అమ్మడానికి మట్టి వర్క్ చేస్తాం. ఇక పని లేని సందర్భంలో వచ్చుడు చేపలు పట్టుకోవడం. ఇట్లా ప్రతి సంవత్సరానికి మంచిగా జోరుగా వేసి ఈ ఏడు తక్కువ పడ్డాయి చేపలు. నెరుడు ఒక్కొక్కరు 5 క్వింటాలు దాకా పడతాయి. ఫుల్ ఖుషి. చేపలు అయితే మాత్రం ప్రతి ఏడు మాత్రం మంచిగా దొరుకుతున్నాయి. పోయినసారి బాగా దొరికినాయి. ఇప్పుడు కొద్దిగా చిన్నగా ఉన్నాయి చేపలు. ఎందుకంటే నీళ్ళు లేక ఇప్పుడు బాగా పట్టేసారు. కొద్దిగా మామూలుగా చిన్నగా ఉన్నాయి. అప్పుడైతే మాత్రం బాగా 10 కిలోల దాకా పట్టేది. ఇందులో మొత్తం గ్యాస్ కట్టు, రవులు మన వాల్గలు అవి పడుతున్నాయండి. భారీ వర్షాలతో అనేక చోట్ల రోడ్లు దెబ్బతినగా కల్వర్టులకు గండ్లు పడ్డాయి. బురదమయమైన రోడ్లపై వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లో లెవెల్ వంతెనల మీదుగా నీరు పారుతుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. చిగురుమామిడి మండలం ఇందుర్తి దగ్గర ఎల్లమ్మ వాగు ప్రవహిస్తుండటంతో కోహెడ వైపు రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. హుజూరాబాద్, వరంగల్ మార్గంలో వర్షం నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఇక ఓవరాల్ గా ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రయాణాలు చేసేవారు కల్వర్టుల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 10 సంవత్సరాలు పడతాం కానీ ఈసారి చిన్నగా వస్తున్నాయి. కానీ పోయినసారి మాత్రం పెద్ద పెద్ద వచ్చి ఇదే మన కొత్తపల్లి వరదకి ఎక్కుతాయి. మళ్ళీ నీళ్ళు డౌన్ అయినాయి కాబట్టి మళ్ళీ వెనక రివర్స్ అవుతాయి. వచ్చినా పడితే దొరికినాయి 30-40 కిలోల దాకా అయితే. పొద్దుగాల వచ్చినాం 4 గంటలకు. ఇక తెచ్చుకున్నాం, ఇక కొనుక్కొచ్చుకొని పోతాను తిన్నాకే. ఇక ఉన్నారు మనోళ్ళు ఇక అట్లా తిన్నా. ఇక ఎంతో 100 రూపాయలు అమ్మంటే. వర్షాలతో చెరువుల్లోకి కొత్త నీరు చేరడంతో చేపలు ఎదురెక్కుతున్నాయి. దీంతో పలు చోట్ల చేపల వేట మొదలైంది. కరీంనగర్ జిల్లాలో 3 రోజుల వానకు విరామం దొరకడంతో చెరువుల నుంచి ఎదురెక్కుతున్న చేపల వేటలో స్థానికులు బిజీగా మారారు. కొత్తపల్లి మండల కేంద్రంలోని చెరువు పైభాగంలో చేపలు పట్టేందుకు వందలాదిగా జనం రావడంతో అక్కడ జాతర వాతావరణం కనిపిస్తోంది. భారీ సైజ్ చేపలు వలకు చిక్కుతుండటంతో వాటిని పట్టుకునేందుకు పనులు మానేసి స్థానికులతో పాటు కరీంనగర్ సమీప గ్రామాల యువకులొస్తున్నారు. కొత్తగా వలలు కొనుగోలు చేసి మరీ చేపల వేట సాగిస్తున్నారు. ఇలా పట్టిన చేపలను చాలా అగ్వకే అమ్ముతున్నారు. దీంతో వీటిని కొనేందుకు జనం ఎగబడుతున్నారు. వానకాలం వచ్చిందంటే ఇదే పని పోయడం కూడా పని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి 2 రోజులు 3 రోజులు చేపలు పట్టాం. మేము ఏం చేస్తాం, తినేందుకు తింటాం. మట్టి పని చేస్తాం. ఇంకా ముఖం కూడా కడుక్కోకుండా వచ్చి ఇప్పుడే వచ్చినా దొరుకుతుంది. బయటికి పోతానా, చేపల గురించి పోతానా.
రేటు వాళ్ళు చేపను బట్టి చెప్తారు, కొద్దిగా ఊళ్ళకైతే ఎక్కువ చెప్తారు, ఇక్కడైతే కొద్ది తక్కువ ఇస్తారు. అందుకే అందరు ఇక్కడికి వచ్చారు. ఆ మార్కెట్ల కంటే కొద్ది తక్కువనే ఇస్తారు. ఫ్రెష్ ఉంటుంది, మార్కెట్ కంటే తక్కువ దొరుకుతుంది. పొద్దున్న వస్తే ఒక 5 గంటల దాకా దొరికినాయి. వీళ్ళు ఎవరికి మాకు చేపలు దొరకలేకపోతున్నాయి. వీళ్ళంతా కూలి పనులు చేసుకునే వాళ్ళు, వడ్డే వాళ్ళు, అయితే సన్నాసి వాళ్ళు, వాళ్ళు ఎవరికి మా అలాంటి ముద్రా సంఘానికి చేపలు దొరకకుండా అయిపోతున్నాయి. కొత్త వాటర్ వస్తే ఇలా చేపలు దొరుకుతాయని ఆశ కొద్దిగా ఉంటే ఇలాంటి వాళ్ళు చేయబట్టి మాకు చేపలు దొరకలేకపోతున్నాయి. ఒక మేము ముద్రా సంఘం వాళ్ళం ఒక 40 మంది ఉన్నాం. వాళ్ళు ఒక 200 మంది ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా అమ్ముకుంటారు. సీడ్ పోషణ లాస్ అయితే ఇల్లు లేకపోతే మేము పట్టంగా మిగిలిన మళ్ళీ వెనకకి వెళ్ళిపోతాయి. వాళ్ళు మళ్ళీ వెనకకి వెళ్ళిపోతాయి. ఎంత దూరం అయినా మళ్ళీ వస్తూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మేము పట్టేది ఒక 10 మంది కానీ వాళ్ళు పట్టేది ఒక 50,000 మంది పడుతుంది. సైదాపూర్ మండలం రాయికల్ జలపాతం దూకుతుండటంతో పర్యాటక శోభ కనిపిస్తోంది. అయితే ఇక్కడికి వెళ్లేందుకు సరైన దారి లేక జలపాతం చూసేందుకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని రాయికల్ జలపాతాన్ని గతంలోనే టూరిస్టు ప్రాంతంగా మారుస్తామని చెప్పినా ఆ హామీ నెరవేరలేదు. కాంగ్రెస్ సర్కార్ ఈ జలపాతంపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతమైతే జలపాతం పరవళ్లు తొక్కుతూ కనువిందు చేస్తోంది. ఇక ఓవరాల్ గా 4 రోజులు కురిసిన వానలు కొంత రైతులకు మేలు చేశాయనే చెప్పాలి. అయితే ఈ వానలు మరింతగా కురిసి ప్రాజెక్టులు కూడా నిండాలని కోరుకుంటున్నారు స్థానికులు. వరంగల్లోని కాలనీలలో వరద ప్రవాహం కొనసాగుతోంది. కాలనీల్లోని వరద ఇళ్లలోనికి చేరడంతో ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలో విషపురుగులు తిరుగుతుండటంతో బయటకు రావాలంటే భయాందోళనకు గురి అవుతున్నారు కాలనీవాసులు. బయటకు వెళ్లలేక 2 రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరంగల్ నగరంలోని కాలనీలు అన్నీ జలమయమయ్యాయి. వరద నీరు బయటకు పోయేందుకు నాలాలు క్లీన్ చేయకపోవడంతో అది కాలనీల్లోని ఇళ్లలోకి చొరబడుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం, పట్టింపు లేని తనం కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద వర్షం వచ్చినా చిన్నపాటి వర్షం వచ్చినా మొత్తం నీళ్లే ఉంటాయి. ఇక్కడ నుండి అక్కడ కట్ట మీద దాకా మొత్తం నీళ్లే ఉంటాయి. ఆ నీళ్ళకెళ్ళి నడుచుడు చాలా ఇబ్బంది అవుతుంటది. ఇంకా బాగా వర్షం వస్తేనైతే మొక్కల దాకా నీళ్ళు వస్తాయి. పని గిట్ల ఓడి ఇబ్బంది అవుతుంటది బాగా. పిల్లలకి ఇట్లా నడుచుడు, స్కూల్ పిల్లలు వాళ్ళు వీళ్ళు తీసుకుపోవడం చాలా ఇబ్బంది ఉంటుంది. ఈ నీళ్ళు అటు కిందికి పోవాలి, కానీ అటు నుంచి మొత్తం ఇటే వస్తాయి. అటు ఎస్ఆర్ నగర్ నుంచి కూడా ఇటు వస్తాయి అన్నట్టు నీళ్లు. ఇళ్ళకు నీళ్ళు వస్తాయి. దోమలు గిట్ట బాగా అవుతాయి. డెంగ్యూ జ్వరాలు గిట్ట అవుతాయి. బాగా ప్రాబ్లం అవుతుంది. ఎవరు పట్టించుకోవడం లేరు. అది కాంట్రాక్టర్ పట్టిండట వేరే ఆయన చెప్తలేడు. వర్షం పడితే ఇక బాగా ప్రాబ్లం ఉన్నది. పోయడానికి ఇబ్బంది అవుతుంది. ఆనంగా పోవడం లేదు, రావడం లేదు. పోయడానికి మస్తు ఇబ్బంది అవుతుంది. వరంగల్ నగరంలోని ఎస్ఆర్ నగర్, బాలాజీ నగర్, సాయి గణేష్ కాలనీ, వివేకానంద కాలనీ, ఎన్టీఆర్ నగర్ లో మోకాల్లోతు నీరు ఉండడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇంట్లోని నిత్యావసర సరుకులు తడిచి అక్కరకు రాకుండా పోయాయని మహిళలు వాపోతున్నారు. సమస్య ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాల నుంచి ఉన్నది. నీళ్లు ఎప్పటికీ ఇక్కడనే ఆగిపోతాయి. మాకు పోనీకి చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ వరకు ఇంకా మీరు ఇక్కడ నిలబడ్డారు, ఇంకా ఇక్కడికి మోకాల లోతు నీళ్లు ఉండేది. ఆ మోరి సకంగా తీయట్లేదు, ఏం లేదు. ఇక చెప్పి మా మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఒక్కరు కూడా రాలేదు. పొద్దున్న నుంచి 2 రోజుల నుంచి ఒక్క మున్సిపాలిటీ పర్సన్ కూడా రాలేదు. వచ్చి చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఆ కమిషనర్ ఉన్నారు, వాళ్ళు ఈ లోతట్టు ప్రాంతం ఇదంతా మొత్తం ఆ చుట్టుపక్కల మొత్తం నీళ్లే ఉంటున్నాయి. ఇక్కడ ఇల్లు అయితే మొత్తం వరద వచ్చిందంటే ఇల్లు సగం మునిగిపోతుంది. వర్షం తగ్గినా వరద తగ్గకపోవడంతో ఎస్ఆర్ నగర్, వివేకానంద కాలనీ వాసులు ఎటూ వెళ్లలేక నీళ్లలోనే ఉంటున్నారు. స్కూల్ కు పిల్లలను పంపించాలంటే మోకాల్లోతు నీళ్లు నిలిచాయి. నీటిలోంచి పిల్లలు నడవడానికి భయపడుతున్నారని అంటున్నారు తల్లిదండ్రులు. అటు నుంచి రావడం వల్ల ఈ లోతు ఉండడం వల్ల ఈ నీళ్ళన్నీ నిలిచిపోతున్నాయి. అది సైడ్లకు ఇల్లులు అవన్నీ మొత్తం కట్టిరు. ఎటు పోకుండా వాటర్ అసలు పోకుండా రూటే లేదు అసలు. ఇలా దీనివల్ల మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఇంకా 10 సంవత్సరాలైనా కూడా ఇట్లాంటి నీళ్ళు ఉంటాయి. దీన్ని ఏం చేయాలి, ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా మున్సిపాలిటీ, జిహెచ్ఎంసీ వీళ్ళు వచ్చినా కూడా ఎవరు కానీ అంతే. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేట్ వాళ్ళు చేయాలి ఇదంతా. ఎన్ని ట్యాక్సులు కడుతున్నా, ఎన్ని కోట్ల ట్యాక్సులు కడుతున్నా, ఎన్ని బిల్డింగ్లకు ఎన్ని కట్టినా కూడా వేస్టే సార్. ప్రతి ఏటా వర్షాకాలంలో కాలనీలన్నీ జలమయం అవుతున్నాయి. ఇప్పుడు కాలనీలన్నీ బురద నీటితో నిండిపోయినా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఇటువైపు చూడలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దట్టమైన అడవిలో కొండలు దిగి వాగులు వంకలు దాటి ఆదివాసీ గర్భిణీలకు వైద్యం అందించారు వైద్య బృందం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలోని లొద్దిగూడ గ్రామంలో ఘటన జరిగింది. ఈ గ్రామం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఒకవైపు భారీ వర్షం పడుతోంది, సరైన రోడ్డు సౌకర్యం లేదు. అయినా జైనూరు ప్రభుత్వ డాక్టర్ అశోక్ నేతృత్వంలో ఏఎన్ఎం జ్యోతి, ఆశా వర్కర్లు, 102 సిబ్బంది వర్షాన్ని లెక్క చేయకుండా అడవిలోకి బయలుదేరారు.
చాలు అవి వీడియో కాళ్ళు జారుతాయి సార్ ఇట్లా. చివరికి గర్భిణీలకు వైద్యం చేశారు డాక్టర్ అశోక్ టీం. డెలివరీకి మరో 2-3 రోజులే టైం ఉండడంతో వారిని హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్ల వైద్య సేవలపై సంతోషం వ్యక్తం చేశారు ఆదివాసీ గ్రామస్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు ప్రాంతానికి ఏ నాయకుడు చేసిందేమీ లేదు. ప్రాంతం నుంచి సహజ వనరులను తరలించుకుపోవడమే తప్ప ప్రజలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. పాలకుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వంతో మనుగురు ప్రాంత అభివృద్ధి రోజురోజుకు తిరోగమనంలో కొట్టుమిట్టాడుతోంది. ఏళ్ల చరిత్ర కలిగిన మనుగురుకు మహర్దశ రావడం లేదు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో పరిశ్రమలున్నా గుర్తింపు లేకపోవడంతో స్థానిక ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజనతో మనుగురుకు మంచి జరుగుతుంది, ప్రాధాన్యత లభిస్తుందని భావించారు. అయితే ఈ ప్రాంతం అభివృద్ధికి అడుగులు ముందుకు పడలేదు. కనీసం రెవెన్యూ డివిజన్గా కూడా మనుగురు పేరును ప్రామాణికంగా తీసుకోలేదు. జిల్లాల పునర్విభజనలో సిరిసిల్ల, నారాయణపేట, ములుగు, భూపాలపల్లి, వనపర్తి, సూర్యాపేట, సిద్దిపేట లాంటి పట్టణాలను జిల్లా కేంద్రాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా పట్టణాల కంటే బలమైన అవకాశాలు కలిగి ఉన్నప్పటికీ మనుగురుకు ఆ అదృష్టం దక్కకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు జిల్లాగా ప్రకటిస్తారనుకున్నాం. దాని తర్వాత రెవెన్యూ మండలంగా అయినా ప్రకటిస్తారని అనుకున్నాం, కానీ ప్రకటించలేదు. దానివల్ల మనుగురు ఇన్ని ఉన్నా కానీ అభివృద్ధికి నోసుకోలేకపోతుంది. ఇప్పటికైనా ఉన్న గవర్నమెంట్ ప్రభుత్వం ఆలోచించి జిల్లా కానీ రెవెన్యూ డివిజన్ కానీ ప్రకటించాలని కోరుతున్నాం. పినపాక నియోజకవర్గంలోని మనుగురు, భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం, చెర్ల మండలాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు గోదావరి నదిపై రాయిగూడెం, పర్ణశాల మధ్య బ్రిడ్జ్ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. అయితే బ్రిడ్జ్ నిర్మాణానికి కేటాయించిన నిధులను గత పాలకులు పాలేరుకు తరలించుకుపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, కొందరి అత్యుత్సాహంతో ఈ నిర్మాణం శంకుస్థాపనకు కూడా నోచుకోకుండా వెనక్కిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే మనుగురుకు రాకపోకలు సాగించే వారి సంఖ్య పెరిగి పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండేది. సరిహద్దున ఉన్న ఛత్తీస్గఢ్లో విరివిగా దొరికే అటవీ ఉత్పత్తుల రవాణా, వ్యాపార అభివృద్ధికి అవకాశాలు మెరుగుపడతాయి. పర్యాటకంగానూ పర్ణశాలకు మేలు జరిగేది. బ్రిడ్జ్ నిర్మాణం వెనక్కిపోవడం చాలా బాధాకరమన్న అభిప్రాయం స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. ప్రాంతం గత 40 సంవత్సరాల క్రితం కేవలం 200 కడప కుగ్రామం నేడు మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. ఇక్కడ మున్సిపాలిటీని ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం జీవో పాస్ చేసినప్పటికీ 1970 రెగ్యులేషన్ 1 ప్రకారం ఈ చట్టాన్ని అమలు చేయడానికి చాలా అడ్డంకులు ఏర్పడతా ఉన్నాయి. అడ్డంకులే కాదు, ఈ ప్రాంత అభివృద్ధి కూడా ఈ 170 తోటి అభివృద్ధి కుంటుపడిపోతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఉపాధి అవకాశాలు లేకుండా పోతూ ఉన్నాయి. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ రిజిస్ట్రేషన్ లేకపోవడం మూలంగా పట్టణం అభివృద్ధి చెంది ఎటువంటి విలువలు లేకుండా ఆస్తులు నిరర్ధకంగా పడి ఉన్నాయి. మనుగూరు ప్రాంతంలో విరివిగా లభించే సహజ వనరులైన బొగ్గుతో పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మరోవైపు ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతంలో లభించే ఇసుకకు నాణ్యమైందన్న గుర్తింపు రావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఇక్కడి నుంచే ఇసుక రవాణా జరిగింది. అక్రమ ఇసుక తోడిన రాజకీయ నేతలు, వారి బినామీలు కోట్లు గడించారు. సీతారామ ప్రాజెక్టు నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగు, తాగునీరందించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బీటీపీఎస్ నిర్మాణం పూర్తి కావడంతో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ కొరతను అధిగమించింది. దేశానికి అనుత్పాదక రంగంలో కీలకమైన డ్యూటీరియం ఆక్సైడ్ అందించే మనుగురు హెవీ వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రాంతంలో లభించే సహజ వనరులు, ఉత్పత్తులను దశాబ్దాలుగా దేశ అభివృద్ధికి, రాష్ట్రంలో ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్న ఈ ప్రాంత అభివృద్ధికి పాలకులు చేసిందేమీ లేదని స్థానికులు మండిపడుతున్నారు. OC4 అలాగే కొండాపురం భూగర్భంలో కూడా ప్రైవేట్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కేవలం OC2లో మాత్రమే కంపెనీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సింగరేణికి గనులు కేటాయించాలి. ఆ కేటాయించిన గనులలో
కార్మికులు పనిచేస్తే మాత్రమే ఈ అభివృద్ధి ఉంటుందన్న విషయం కూడా దయచేసి గమనించాలి. అలాగే ఎప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలా, మనుగూరు మనుగడకు ఏదైనా ఒక మంచి ఆలోచన చేయాలా. గత కొన్ని సంవత్సరాల నుంచి మనుగూరులో ఇటు మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ పంచాయతీ ఎలక్షన్లు కానీ జరగడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా పాలకవర్గం లేక మనుగూరు ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ అధికారుల పాలన నడుస్తోంది. త్వరగా మున్సిపాలిటీ పంచాయతీ ఎలక్షన్స్ జరిగితే మనుగూరు పట్టణం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన మనుగూరు పరిసర ప్రాంతాల్లో ఉపాధిని పెంచే అవకాశాలను గుర్తించి అడుగులు వేయాలని స్థానికులు కోరుతున్నారు. యువకులకు ఉపాధి అవకాశాలు కావాలన్నా, కొత్త ఇండస్ట్రీస్ రావాలన్నా కానీ ఈ మనుగూరు పట్టణ కేంద్రానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ 10 కిలోమీటర్ల పరిధిలో ఈ గిరిజన చట్టాలను సవరిస్తే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనేతరులు గిరిజనులందరికీ ఉపాధి అవకాశాలు కలుగుతాయని, తద్వారా ఇండస్ట్రీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి, అదేవిధంగా మనుగూరులో ఇంత అభివృద్ధి చెంది సబ్సిడరీ ఆఫీసు, అగ్నిమాపక కేంద్రం, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, అదేవిధంగా ఈ ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవాళ రెవెన్యూ డివిజన్ లేకపోవడం ఇక్కడ చాలా దురదృష్టకరం. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ప్రాంత అభివృద్ధికి అడుగులు వేయాలని స్థానికులు కోరుతున్నారు. ధర్మచక్ర ప్రవర్తన దినోత్సవం సందర్భంగా నాగార్జున సాగర్లో పర్యటించారు రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి. బుద్ధవనం విజిటింగ్కు వచ్చిన భూటాన్ మాజీ విద్యాశాఖ మంత్రి ఆచార్య ఠాకూర్ ఇక్కడి విశేషాలను వివరించారు. టూరిజం ప్రమోషన్లో భాగంగా నాగార్జున సాగర్ని సందర్శించడం జరిగిందన్నారు పటేల్ రమేష్ రెడ్డి. నాగార్జునుడు నడియాడిన ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మరి ఇంత అద్భుతమైన కట్టడం కానివ్వండి, ఇంత అద్భుతమైన ప్రదేశం ఈ ప్రాంతంలో ఉండి మనం తెలుసుకోకపోవడం కూడా దురదృష్టకరం. ఎందుకంటే ఆ వైపుగా మరి గత ప్రభుత్వాలలో కూడా అలాంటి మరి అదేది కూడా కార్యక్రమాలు జరిగిన పరిస్థితి లేదు. చాలా అద్భుతమైన రూపంలో ఆ రోజు మరి ఆచార్య నాగార్జునుడు ఇక్కడ మరి ఆయన ఒక యూనివర్సిటీని స్థాపించి దీనిని ప్రపంచవ్యాప్తంగా వెలుగొందే విధంగా, ముఖ్యంగా బుద్ధుడు ఏదైతే తన జ్ఞానం ముద్ది ప్రవచనాల ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా శాంతితోటి ముఖ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన కనుగొన్న మార్గాన్ని ప్రపంచానికి ఏ విధంగా మరి ఆయన తెలియజేసిండో ఇక్కడ ఈ బుద్ధవనం ద్వారా కూడా మనం అలాంటి ప్రయత్నం చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఆ టూరిజం ద్వారా మరి ఈ ప్లేస్ని ఇంకా కూడా అద్భుతంగా దీంట్లో ఉన్న పెండింగ్ కార్యక్రమాలన్నిటిని కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సహకారం, ముఖ్యంగా నేను ఇక్కడ స్థానిక ఎంపీ అయిన రఘువీరారెడ్డి గారితో కూడా నేను మరి మాట్లాడటం జరిగింది. మా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో కూడా మరి మేము దగ్గరికి వెళ్ళి మరి మా ఎండి గారి సహకారంతో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా దీనిని నిర్మాణాన్ని పూర్తి చేసి, ముఖ్యంగా ఇప్పుడే మరి మా ఎండి గారికి కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ ఇంత ఉన్నతమైన ప్రదేశం ఉన్నదని మరి ఎవరికి కూడా తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి దీనిని ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక కొత్త రూపంలో అడ్వర్టైజ్మెంట్ చేసి మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి పర్యాటకులుగా వచ్చే విధంగా, ముఖ్యంగా ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా మరి మేము మా టూరిజం నుంచి తీర్చిదిద్దుతామని కూడా తెలియజేస్తూ ఇది అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క కథ. అసలు ఆశ్చర్యం వేస్తుంది మీకు. అక్కడ అదొక స్టోరీ, ఇదొక స్టోరీ. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ధమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్యను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఓ వ్యక్తి నుంచి 60,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్యను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఓ వ్యక్తి నుంచి 60,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. జనగామ కలెక్టర్ ఆఫీసులో ప్రజావాణి అంటేనే అధికార యంత్రాంగంలో టెన్షన్ నెలకొంది. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో వరుసగా 3 వారాలు సమస్యలపై పలువురు కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. ఇవాల్టి ప్రజావాణి కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జీదారులను పరిశీలించి గ్రీవెన్స్లోకి అనుమతించారు. ఆప్షన్ లేదు ఇప్పుడు లేదు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో కలెక్టర్ మాను చౌదరి పర్యటించారు. నిర్మల్ నగర్ అలిరాజీపేట్లోని కస్తూర్బా గాంధీ బాలికల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పిల్లలు ప్రైవేటు పాఠశాలల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విధంగా చూడాలని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. వసతులు, విద్యాబోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కేజీబీవీలో వంటగది, స్టోర్ రూమ్ పరిశీలించి వంట సిబ్బందితో మెనూ అడిగి తెలుసుకున్నారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా పాఠశాలలో మొక్కలు నాటారు. ఉపాధ్యాయ అవతారం ఎత్తి 10వ తరగతి విద్యార్థులకు పాఠాలను వివరించారు కలెక్టర్ మాను చౌదరి. మనకి 1000కి పైగా గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ స్కూల్స్ కానివ్వండి, కేజీబీవీలు ఉన్నాయి, మోడల్ స్కూల్స్ ఉన్నాయి. అన్ని స్కూల్స్లో కూడా మనకి అన్ని రకాల వసతులు ఉన్నాయి. పిల్లలు అనేవారు గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్కి వెళ్లకుండా గవర్నమెంట్ స్కూల్స్లోనే మనకి ఎన్రోల్మెంట్ పెరిగే విధంగా స్కూల్ ఏదైతే ఉందో దాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేసి పిల్లలకి మంచి ఫెసిలిటీస్ కల్పించి స్కూల్ అనేది ఒక మంచి మోడల్ స్కూల్ ఎన్వైరన్మెంట్ అనేది మంచి క్రియేట్ చేయడానికి ఈరోజు వివిధ స్కూల్స్ని విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి అవుట్ ఆఫ్ ద స్కూల్ చిల్డ్రన్ కావచ్చు ఆర్ జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్, తక్కువ ఎక్కడైతే ఎన్రోల్మెంట్ ఉందో వాటి మీద కూడా ఫోకస్ చేస్తూ పేరెంట్స్ తోటి మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేసి కన్విన్స్ చేసి వాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్స్కి పంపించే విధంగా అక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కల్పించే విధంగా మొత్తం కార్యాచరణ రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు జగదేవ్పూర్ మండల్ మొత్తం కూడా విజిట్ చేయడం జరిగింది. సార్ ఇక్కడ ఈ కేజీబీవీకి సంబంధించి కూడా కాంపౌండ్ వాల్ ది ఇష్యూ ఉంది అన్నారు. ఈ రోజే సర్వేయర్ను కూడా పంపించేసి దీని బౌండరీస్ మొత్తం డిమార్కేట్ చేయడం జరుగుతుంది. బౌండరీస్ డిమార్కేట్ అయిపోగానే కాంపౌండ్ వాల్ కూడా దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది. ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ తరఫు నుంచి వాళ్ళంతా 6-10 వయస్సు దాటేశారు. ఇప్పుడు పని పాట లేదు అనే మాట లేకుండా పని పాట రెండింటినీ కలిపి చేస్తున్నారు. శేష జీవితంలో దిగులు మాని ఆహ్లాద కేంద్రంలో గడిపేస్తున్నారు. తనయులు ఇబ్బందులకు గురి చేస్తే వాటిని చట్టాల ద్వారా అధిగమిస్తున్నారు. పెన్షన్ వయసులో టెన్షన్ లేకుండా రిలాక్స్ అవుతూ మరింత మందిని ఆహ్వానిస్తున్నారు. దిగులు గుబులు లేకుండా ఆనంద డోలికల్లో తేలిపోతున్నారు. పెన్షన్ తీసుకునే వయసులో ప్రతి ఒక్కరికి టెన్షన్ అనేది కామన్. అలాంటి టెన్షన్ నుంచి విముక్తి అందించేందుకు సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. 2013 జనవరి 10న ఖమ్మం నగరంలో డాక్టర్ వెలిగేటి చంద్రమోహన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం దీనికోసం ఒక హాల్ లాంటి గదిని కేటాయించింది. వెలిగేటి చంద్రమోహన్ 2006లో అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ గా పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్ లో వచ్చే పెన్షన్ తప్ప ఇతర వ్యాపకాలు లేకపోవడంతో అనారోగ్యం సంభవిస్తుందని గ్రహించారు. దాంతో అడుగు ముందుకు వేసి సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో జిల్లా వ్యాప్తంగా 7,500 మంది సభ్యులున్నారు. ఖమ్మం కేంద్రంలో 3,500 మంది ఉన్నారు. ముదిగొండ, కూసుమంచి, తల్లాడ, తిరుమలాయపాలెం, సత్తుపల్లిలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో జాయిన్ కావాలంటే 60 ఏళ్లు నిండి ఉండాలి. ఈ కేంద్రానికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు వస్తుంటారు. ఈ యొక్క ఆఫీస్ యొక్క ముఖ్య ఉద్దేశము, సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వయోవృద్ధులు పోషణ సంరక్షణ చట్టం. ఆ చట్టాన్ని అమలు చేయడానికి వృద్ధాశ్రమాలు, ప్రతి జిల్లాల్లో ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయటం అనేటువంటిది దీంట్లో ముఖ్య అంశాలు. వృద్ధాశ్రమాల కొరకు
ఇదే జిల్లా కలెక్టర్ గారిని అడిగినాం మేము. దాని కొరకు మాకు బారుగూడెంలో ఖమ్మం రూరల్ మండలంలో 2 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. ఈ సంవత్సరం వృద్ధాశ్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యాలయంలో మేము చేసేటువంటి వృద్ధులందరూ కూడా స్మాల్ ఎక్సర్సైజెస్, కూర్చొని చేసేటివి, సైక్లింగు. సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ కేంద్రానికి వచ్చిన వృద్ధులంతా ఎంతో ఆహ్లాదంగా గడుపుతున్నారు. శరీర దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నారు. ఇక్కడ 3 రకాల సైక్లింగ్లను ఏర్పాటు చేసుకున్నారు. థ్రెడ్మిల్, కుల్లీస్ ఏర్పాటు చేశారు. మిగతా వారంతా తమకున్న ఆసక్తి బట్టి క్యారం బోర్డ్, చెస్ ఆడుతుంటారు. ఇప్పటి తరం కంటే గతంలో ఉన్న తరం ఆటల్లో ఎక్కువగా చురుగ్గా ఉండేవారు. ఫోన్లు లేకపోవడంతో ఇండ్ల వద్ద క్యారం, చెస్లతో పాటు అనేక క్రీడల్లో నిమగ్నమయ్యేవారు. అందుకే పాత తరం వారు ఎక్కువగా చెస్తో పాటు క్యారం బోర్డ్ ప్రావీణ్యం పొంది ఉంటారు. రిటైర్డ్ ఉద్యోగులంతా క్యారం బోర్డ్, చెస్ ద్వారా తమ మానసిక ఒత్తిడిని అధిగమిస్తున్నారు. అంతేకాకుండా వివిధ శాఖల్లో పనిచేసిన వారు, వివిధ వ్యాపార వర్గాల నుంచి వచ్చిన వారు ఇక్కడ గ్రూపుగా ఏర్పడి తమ అనుభవాలను, ప్రస్తుత పరిస్థితులను, రాజకీయాలను ఒకరితో మరొకరు పంచుకుంటూ కొత్త లోకంలో విహరిస్తున్నారు. ఎవరైనా కుమారులు వృద్ధ తల్లిదండ్రులను వేధించినా, పెన్షన్ లాక్కున్నా, ఇబ్బందులకు గురి చేసినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే కాకుండా వారికి కఠినమైన శిక్షలు పడే విధంగా ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తోంది. సత్ప్రవర్తన కలిగే విధంగా కుటుంబ సంతానానికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. మేము ప్రతి సమస్యను ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ యొక్క సీనియర్ సిటిజన్, దానికి తోడు మాకు రెడ్ క్రాస్ సొసైటీ ఉంది. రెడ్ క్రాస్ సొసైటీలో ఈ బెడ్ షాంపూలు, తర్వాత క్యాంపులు నిర్వహిస్తున్నాం. అట్లాగే ఫ్రీ మెడిసిను, ఫ్రీ వైద్యం అని సంచార వైద్యం పెట్టి గవర్నమెంట్ నుంచి ఒక వ్యాను, ప్రతిరోజు కూడా విలేజ్లన్నీ తిరిగి ఇప్పుడు 1 సంవత్సరం పాటు ప్రతిరోజు ఒక క్యాంపు చేస్తున్నాం. ప్రతిరోజు కూడా అలాంటి క్యాంపులు చేస్తూ మేము దీన్ని నిర్వహిస్తున్నాం. ఇక్కడ 4 క్యారమ్ బోర్డులు పెట్టి వాటికి లైట్లు, ఏసీలు పెట్టి చక్కగా వయోవృద్ధులందరినీ సాయంకాలం రాండి, ఇక్కడ చక్కగా ఆడుకోవచ్చు. ఏరోబిక్స్ కూడా ఉన్నాయి, సైక్లింగ్ చేసుకోవచ్చు. చక్కటి ఆయురారోగ్యాలతో ఉండాలని, వయోవృద్ధులందరూ సుఖపడాలని డాక్టర్ గారి బాగా కోరిక. పల్లెటూళ్ళల్లో కూడా వయోవృద్ధుల్ని పిలిపించి వాళ్ళకి సన్మానం చేస్తూ ఉన్నారు. ఈ సంస్థలో చేరిన వృద్ధులంతా గతం కంటే ఎంతో ఉత్సాహంగా ఉంటున్నారు. ఈ సంస్థకు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉన్నారు. 2016లో ఈ సంస్థ రాష్ట్ర గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా సేవా అవార్డును పొందింది. ఈ ఆర్గనైజేషన్ కు రూరల్ మండలం బారుగూడెంలో 2 ఎకరాల భూమిని కేటాయించారు. అందులో భవన నిర్మాణం చేపట్టి వృద్ధుల సహాయం కోసం సదుపాయాలు కల్పించాలని అంటున్నారు. అనేక మంది యువత తల్లిదండ్రులను వీడి విదేశాల్లో ఉంటున్నారు. పిల్లలు లేకపోవడంతో అనేక మంది చిన్న చిన్న పనులు చేసుకోలేని స్థితిలో ఉన్నారు. పని మనుషులకు అన్ని పనులు చెప్పుకోలేక వారిలో వారే కుమిలిపోతున్నారు. అలాంటి వారి కోసం భవన నిర్మాణం చేపడితే వారందరూ ఎంతో సంతోషంగా ఉండే అవకాశం ఉందంటున్నారు నిర్వాహకులు. కలెక్టర్ చైర్మన్ గా ఉన్న నేపథ్యంలో ప్రతి 3 నెలలకోసారి ఈ ఆర్గనైజేషన్ సమావేశాన్ని నిర్వహించాలి. కానీ అలాంటి సమావేశాలు నిర్వహించడం లేదు. వారి బాగోగులను జిల్లా పట్టించుకోవడం లేదు. దాంతో మరిన్ని సేవలు పొందాల్సిన వారు పొందలేకపోతున్నారని ఆర్గనైజేషన్ నిర్వాహకులు అంటున్నారు. ఇక్కడ ఎవరికైనా ఏ ఇబ్బంది అయినా తల్లిదండ్రులకి పిల్లలు కనుక సరిగా చూడకపోతే వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకొని వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు మంచిగా వాళ్ళు సర్దుకుంటారు. లేకపోతే లీగల్గా అయినా కలెక్టర్ గారితో, పోలీస్ డిపార్ట్మెంట్తో వాళ్ళు అన్నీ తీసుకొని వాళ్ళ ఏమో సమస్యలు సెటిల్ చేయడానికి మేము దోహదపడతా ఉంటాం. వృద్ధాప్యంలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్న వారికి ఈ సంస్థ మరో ప్రపంచాన్ని పరిచయం చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా వరదల్లో చిక్కుకున్న పోలీసులను కాపాడారు అధికారులు. 5 రోజుల క్రితం ములుగు ఎన్కౌంటర్లో భాగంగా తిరుగు ప్రయాణంలో వరదల్లో చిక్కుకున్నారు పోలీసులు. 5 రోజుల క్రితం ఎలిమేడి దగ్గర జరిగిన ఎన్కౌంటర్లో భాగంగా పోలీసులు తిరుగు ప్రయాణమయ్యారు. పెనుగోలు వాగు ఉధృతంగా ప్రవహించడంతో సరైన మార్గం లేక అడవిలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు హెలికాప్టర్లో పోలీసులను వాజేడుకు తరలించారు. 5 రోజులుగా అడవిలోనే ఉండడంతో పోలీసులు అస్వస్థతకు గురయ్యారు. హెలికాప్టర్ నుంచి కిందకు దింపిన పోలీసులను చేతులపై మోసుకుంటూ బస్సుల్లో ఎక్కించారు అధికారులు.
ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. చెట్ల ప్రాముఖ్యతను పాఠ్య పుస్తకాల్లోనే చదువుకున్నామన్నారు. అంతరించిపోతున్న అడవులను కాపాడుకోవాలన్నారు. అటవీ సంపదను కాపాడుకోవడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలం ఊటపల్లి గ్రామ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఊటపల్లి గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. మన చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో కూడా పచ్చదనాన్ని పెంపొందించుకోవాలి, ఆక్సిజన్ అందించేటువంటి చెట్లను కాపాడుకోవాలి, అడవులను సంరక్షించుకోవాలి. మానవాళికి జీవనాధారంలో ఒకటైనది ప్రధానం ఆక్సిజన్ అనేటువంటిది. అదేవిధంగా అశోకుడు చెట్లు నాటడం అనేటువంటిది కూడా పాఠ్యపుస్తకాలు చదువుకున్నాం చిన్నప్పటి నుండే. ప్రధానంగా చెట్లు అధికంగా ఉండడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకొని ఆక్సిజన్ ను మనకు అందించడం, ప్రాణవాయువు లాంటి చెట్లను పెంచుకోవాల్సిన బాధ్యతను గుర్తించి ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తా ఉంది. అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం అమలవుతా ఉంది. అందులో భాగంగా ఈ రోజు ఊటుపల్లి గ్రామంలో ఉన్నటువంటి పెద్దల ఆహ్వానం మేరకు మండల ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ B6 న్యూస్.